హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పై గురించి అనేది మాట్లాడుకోబోతున్నాం. చాలామంది ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ అయ్యింది ఈ మధ్యన. జూన్ 1కి లాంచింగ్ అండ్ జూలై 1కి లాంచ్ అవుతుంది అని. అదంతా ఫేక్ వెబ్సైట్, ఫేక్ న్యూస్. అఫీషియల్ న్యూస్ అయితే ఇంతవరకు ఏం రాలేదు. న్యూస్ ఏమొచ్చిందంటే మైగ్రేషన్ లాంచ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి, అంటే స్పీడప్ అయ్యింది అని అఫీషియల్ న్యూస్ అనేది వచ్చింది. కానీ డేట్ అనేది ఫిక్స్ అనేది చేయలేదు. చాలామంది వ్యూస్ కోసం అనేది థంబ్నెయిల్స్ అనేది పెడుతున్నారు. కాబట్టి మీకు ఈ డౌట్ అనేది మీకు సాల్వ్ అనేది చేసేసాను. ఓకేనా. నెక్స్ట్, చాలామందికి 8th స్టెప్ అనేది కేవైసీ 8th స్టెప్ కంప్లీట్ అనేది అవ్వలేదు. ఈ వీడియోలో మనం 8th స్టెప్ని ఎలా కంప్లీట్ చేయాలి సింపుల్ ప్రాసెస్లో చెప్తాను. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ పై యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక నేను ఈ ట్రిక్ ఉపయోగించిన తర్వాతే నాకు కూడా 8th స్టెప్ అనేది అవ్వడం జరిగింది. ఈ ట్రిక్ ఉపయోగించాను. ఆ ట్రిక్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను, అందుకే ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో అర్థమైంది కదా. ఇలాగ మీరు ఇలా ఉన్నది కదా, ఇలాగ వచ్చింది ఇంటర్ఫేస్ అనేది. 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సపోర్ట్ ప్రోట్రోల్ అన్నారు కదా, దాని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే మీకు క్రోమ్లోకి అనేది తీసుకెళ్తుంది. క్రోమ్లోకి తీసుకెళ్తే స్క్రోల్ డౌన్ చేస్తారు. అలాగా ఇక్కడ చూడండి, పై హెల్ప్ ఇన్ మెయిల్ రిక్వెస్ట్ ఇక్కడ ఉన్నది కదా, దాని మీద క్లిక్ అనేది చేస్తారు. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ప్రాబ్లం ఏంటో అని చెప్తారు. ఇక్కడ 8th స్టెప్ కంప్లీట్ అవ్వని వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది కదా, అంటే మీరు 3 డేస్ బ్యాక్ కంప్లీట్ చేశారనుకోండి ఆ వీడియో కేవైసీ. 3 డేస్ తర్వాత ఇంకా అవ్వకపోతే టైం అనేది తీసుకుంటుంది, సెకండ్ టైం అనేది తీసుకుంటుంది. బట్ 1 month, 2 months, 6 months అయిపోతూ ఉంటుంది కదా, అయినా అవ్వకపోయి ఉంటుంది కదా, వాళ్ళు ఇలా చేస్తే మ్యాక్సిమం 90% వరకు ఛాన్సెస్ ఉంటాయి అవ్వడానికి. ఓకే, 8th స్టేజ్ అవ్వడానికి 90% ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ సింపుల్గా ఫిల్ చేసేసి వాళ్ళకి సెండ్ అనేది చేస్తే వాళ్ళే చూసుకుంటారు, ఇంక మనం ఏం చేయక్కర్లే. వితిన్ 1 monthలో మీకు 8th స్టెప్ అనేది కంప్లీట్ అయిపోవచ్చు మోస్ట్లీ. ఓకే, నెక్స్ట్ ఈమెయిల్ కన్ఫర్మేషన్ 2. మీరు ఏ ఈమెయిల్తో లాగిన్ అయ్యారో పైలో చూపిస్తాను. పైలో ఉంటుంది అది కూడా. పై బ్యాక్కి వెళ్తున్నాను అండ్ ప్రొఫైల్లోకి వెళ్తున్నా. ప్రొఫైల్లోకి వెళ్తే ఇక్కడ చూసారా, అంత డీటెయిల్స్ అనేవి ఉంటాయి ఇక్కడ, ఈమెయిల్ గట్ట అని. ఆ ఈమెయిల్ గట్ట మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అవి పై కన్ఫర్మేషన్ 2 అండ్ పై యూజర్ నేమ్. సబ్జెక్ట్ ఏంటంటే రాస్తారు మైగ్రేట్ టు మెయిన్నెట్ ఈజ్ పెండింగ్. మైగ్రేట్ టు మెయిన్నెట్ ఈజ్ పెండింగ్ అని ఇక్కడ టైప్ అనేది చేస్తారు. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఏమి ఇస్తారంటే, ఇక్కడ నేను ఆల్రెడీ టైప్ చేసి ఉంచుతా, పాజ్ అనేది చేస్తాను, టైప్ చేసేస్తాను. అదే సేమ్ యాస్టేజ్గా కాపీ పేస్ట్ అనేది చేసేస్తే మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం అడిగారు, డ్రాగ్ అండ్ డ్రాప్ ఫైల్స్, పేస్ట్ స్క్రీన్ షాట్స్. ఇక్కడ ఏం అడిగాడు, మీరు ఇంకా పెండింగ్ అనేది ఉంటుంది కదా మీ 8th స్టెప్ అనేది. ఒక నిమిషం, 3 డాట్స్ మీద క్లిక్ చేసి మెయిన్ నెట్ మీద క్లిక్ చేయండి. మెయిన్ నెట్ మీద క్లిక్ చేసి మెయిన్ నెట్ చెక్ లిస్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ 8th స్టెప్ అనేది కంప్లీట్ అవ్వకుండా ఉంటుంది కదా, దాన్ని స్క్రీన్ షాట్ తీయాలి. స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ అప్లోడ్ అనేది చేయాలి. ఇక్కడ అప్లోడ్ చేసేస్తే అప్పుడు మీది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టుగా. ఈమెయిల్ ఎంటర్ చేస్తారు అండ్ యూజర్ నేమ్, అంటే మీరు ఏ యూజర్ నేమ్తో లాగిన్ అయ్యారో పైలో ఆ యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, వేరేది ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ అనేది చేయరు. ఇక్కడ నేను పాస్ చేసేసి ఇక్కడ మ్యాటర్ అనేది రాస్తాను, అదే మీరు కాపీ పేస్ట్ చేసేయండి. ఓకే, సో అర్థమైంది కదా, ఇలాగా మీరు చేయొచ్చు. సో ఇక్కడ చూడండి నేను ఎలా రాశాను. డియర్ సార్ ఆర్ మేడం, మైగ్రేట్ టు మెయిన్ నెట్ ఈజ్ పెండింగ్ సిన్స్ 6 months కంప్లీటెడ్. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ వాల్యుబుల్ టైమ్ ఫర్ మీ. ఇలాగా మీరు టైప్ చేసేసి పంపించేస్తే మీకు వితిన్ 1 monthలో 8th స్టెప్ అనేది కంప్లీట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సబ్జెక్ట్ ఇస్తారు అండ్ ఇది ఇలాగే సేమ్ యాస్టీజ్ రాస్తే మీకు 8th స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో అర్థమైంది కదా. ఇది ఆ స్క్రీన్ షాట్ అప్లోడ్ చేసిన తర్వాత సెండ్ మెయిల్ క్లిక్ చేస్తారు. సెండ్ మెయిల్ క్లిక్ చేసేస్తే సింపుల్గా వాళ్ళ ఈమెయిల్కి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఈమెయిల్కి అనేది సెండ్ అయిపోతుంది. వితిన్ 1 monthలో మీ 8th స్టేజ్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది. నేను ఈ ట్రిక్ ఉపయోగించే నా 8th స్టేజ్ అనేది కంప్లీట్ అయ్యింది. నాకు ఒక 6 months పట్టింది. 6 months కంప్లీట్ అవ్వలేదు వీడియో కేవైసీ కంప్లీట్ చేసిన. అందుకే ఇది చేస్తే, ఈ ట్రిక్ ఉపయోగిస్తే కంప్లీట్ అయ్యింది. అందుకే మీ దగ్గర షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఎవరికైతే 8th స్టేజ్ కంప్లీట్ అవ్వలేదో ఈ ట్రిక్ ఉపయోగించండి, 90% కంప్లీట్ అవుతుంది. సో అర్థమైంది కదా. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.